గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి? దేవుని వాక్యాన్ని చదివారా? తప్పక చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా చేయించండి. అప్పుడు మీ ఇంట్లో పరలోక వాతావరణం ఉంటుంది. రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. యోహాను రాసిన పత్రిక 1:1 ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్దును, వాక్యమే దేవుడైనను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దేవుని వాక్యాన్ని చదవడానికి చాలామంది ఇష్టపడరండి. దేవుని వాక్యం విషయంలో ఎంతోమంది అశ్రద్ధ కలిగి ఉన్నారండి. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దును, దేవుడి యొద్ద నుండి వాక్యమే దేవుడై ఉండును. ప్రియులారా, దేవుడు ఎవరంటే ఈ పరిశుద్ధ గ్రంథమే, ఈ వాక్యమే అండి. అందుకే ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాటలు గతించు అన్నాడు. నువ్వు కనుక ఈ వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవిస్తే నువ్వు ధన్యుడివి, మంచి మార్గంలో నడుస్తావు. మన జీవితంలో ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలాగా మనం జీవించాలి అన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం తేట పడుతున్నదండి. మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి చాలామందికి ఇష్టం ఉండదు. కనుక నువ్వు దేవుని గౌరవిస్తే బైబిల్ని నువ్వు గౌరవిస్తావు, బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తావు. అది ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, నేను సూటిగా నేను అడుగుతున్నాను, దేవుని వాక్యాన్ని చదివి ఎన్ని రోజులైంది? రేపు చదువుతానే వాయిదా వేస్తున్నావు. అది నీకు మంచిది కాదమ్మా, అది నీకు మంచిది కాదు తమ్ముడా. ప్రతి దినం ఒక టార్గెట్ పెట్టుకుంటే ఒక రోజు కనీసం 3 అధ్యాయాలైనా చదవాలి. కనీసం నేను 4 అధ్యాయాలను చదవాలి, 10 అధ్యాయాలు చదవాలి. ఇలాగా సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో శ్రద్ధ వహించండి. నీవు ఎంత చదువుతావో అంతగా పరిశుద్ధ ఆత్మదేవుడు నేను ఆత్మీయంగా నడిపిస్తాడు. అంటే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించే కృప దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం బిడ్డల మీద నీ ఆశీర్వదించండి అయ్యా. కడుపు నొప్పుతోనైనా, వామిటింగ్స్ నా ప్రభా, మోకాలు నొప్పుతో, కీళ్ళ నొప్పుతోనైనా ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్న వారి మీద నీ కనికరం నుంచి స్వస్థపరచుతండి. ఎంతోమంది నా ప్రభా అనాథ పిల్లలనైనా ప్రభా, వృద్ధులనైనా ఉన్నారు, వారికి సహాయం చేయండి నా ప్రభా. దూర దేశాల్లో ఎవరైతే నా ప్రభా తెలుగు ప్రజలైనా ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా మా భారతీయులు అమెరికా దేశంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయం చేయండి నా ప్రభా. ఎదుగురైనా ప్రతి రాజకీయ నాయకుల్ని ఆయా ప్రభుత్వ అధికారులను మీ ఆధీనంలో ఉంచుకోండి. ఉద్యోగం చేసే ప్రభా ప్రతి ఉద్యోగస్తులకినైనా మీరు తోడుగుండి వారి ప్రయాణానికి క్షేమంగా ఉంచిన తండ్రి. ఏ దినమునైనా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.